స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఊరట లభించింది. ఈ కేసులో 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కేవలం చంద్రబాబు ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మంజూరు చేసినట్లు న్యాయస్థానం తెలిపింది. ఈ నేపథ్యంలో నవంబర్ 28 వరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. నవంబర్ 28న సరెండర్ కావాలని ఆదేశించింది. ఇకపోతే నవంబర్ 10న మెయిన్ బెయిల్ పిటిషన్పై వాదనలు వింటామని ఏపీ హైకోర్టు వెల్లడించింది. స్కిల్ స్కామ్ కేసు తదుపరి విచారణను నవంబర్ 28కి వాయిదా వేసింది. ఆసుపత్రి మినహా మరే ఇతర కార్యక్రమాలలో పాల్గొనకూడదని హైకోర్టు ఆదేశించింది. చంద్రబాబు నాయుడుకు అనుకూలమైన ఆసుపత్రులలో వైద్యం చేయించుకోవచ్చని తెలిపింది. అయితే ఆసుపత్రి, చంద్రబాబు నాయుడుకు జరిగిన చికిత్సకు సంబంధించిన వివరాలను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్కు సీల్డ్ కవర్లో అందజేయాలని ఆదేశించింది. ఫోన్లో స్కిల్ స్కామ్ పై చర్చించకూడదంటూ షరతులను విధించింది. మీడియా, రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనకూడదని హైకోర్టు తెలిపింది. సాక్షులను ప్రభావితం చేసేలా వ్యవహరించవద్దని స్పష్టం చేసింది. కేసుకు సంబంధించిన ఎవరిని కూడా ప్రభావితం చేసేలా, ప్రలోభ పెట్టేలా వ్యవహరించవద్దని స్పష్టం చేసింది. అలాగే నవంబర్ 28న సాయంత్రం 5 గంటలకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ వద్ద సరెండర్ కావాలని స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి గాలిబ్ లైవ్ ద్వారా అందజేస్తారు. గాలిబ్, చెప్పండి. చంద్రబాబు నాయుడుకు బిగ్ రిలీఫ్ లభించినది. చంద్రబాబు నాయుడుకు హైకోర్టులోని మధ్యంతర బెయిల్ ను కొద్దిసేపటి క్రితం హైకోర్టు ధర్మాసనం ఇవ్వటం జరిగింది. మొత్తం 5 షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ వచ్చే నెల నవంబర్ 24వ తారీఖు వరకు కూడా చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే నవంబర్ 28వ తారీఖు సాయంత్రం 5 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ వద్ద సరెండర్ కావాలనేది మాత్రం ప్రధానంగా హైకోర్టు తీర్పు కాపీలోని పేర్కొనడం జరిగింది. ఓవరాల్ గా మనం తీర్పు కాపీని పరిశీలిస్తే కొద్దిసేపటి క్రితమే హైకోర్టు తీర్పు కాపీ బయటికి రావడం జరిగింది. ఆ తీర్పు కాపీ పూర్తిగా పరిశీలిస్తే మొత్తం 5 షరతులతో కూడిన బెయిలును, మధ్యంతర బెయిలును హైకోర్టు ధర్మాసనం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ₹1,00,000 బాండ్లకు సంబంధించి తో పాటు 2 పూచీకత్తుకు సంబంధించి 2 పూచీకత్తు ఇవ్వాలి. దాంతో పాటు చంద్రబాబుకు ఇష్టమైన ఆసుపత్రిలోని చికిత్స అందించుకోవాలి. ఇంకా దాంతో పాటు ఈ స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి పరోక్షంగా కావచ్చు, ప్రత్యక్షంగా కావచ్చు, ప్రభావితం చేసే దిశగా కూడా వ్యవహరించకూడదు అనేది మాత్రం హైకోర్టు తన తీర్పులో పేర్కొనడం జరిగింది. అయితే ఎందుకంటే రాజకీయపరమైన కార్యక్రమాలు, మీడియా సమావేశాలు ఎక్కడా నిర్వహించకూడదు. పూర్తిగా వైద్య పరీక్షలు, వైద్యానికి సంబంధించిన మీదే పూర్తిగా ఆయనకు చేయాలి అనేది మాత్రం ప్రధానంగా హైకోర్టు ధర్మాసనం పేర్కొనడం జరిగింది. ఇంకా దాంతో పాటు ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా ఎవరితో మాట్లాడకూడదు అనే దానితో పాటు ఈ చికిత్స దాంతో పాటు చంద్రబాబుకు సంబంధించిన ఆరోగ్యపరమైన అంశాలకు సంబంధించి ఈ నెల నవంబర్ 28వ తారీఖు సాయంత్రం 5 గంటలకి జైలు సూపరింటెండెంట్ ఎవరైతే ఉందో రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ కి రిమాండ్ కి వెళ్ళినప్పుడు సీల్డ్ కవర్ ద్వారా చికిత్స వివరాలను కూడా అందించాలి అనేది మాత్రం చెప్పడం జరిగింది. ఓవరాల్ గా చూసినట్టయితే మొత్తం 5 షరతులతో కూడిన మధ్యంతర బెయిలును చంద్రబాబుకి ఇవ్వడం జరిగింది. దీంతో కొద్దిసేపటి క్రితమే చంద్రబాబుకు సాక్షి సంతకం, ఏదైతే పూచీకత్తు సంతకం పెట్టేందుకు టీడీపీ నేతలు బోండా ఉమా, దేవినేని ఉమా విజయవాడ ఏసీపీ కోర్టుకు చేరుకున్నారు. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా ఏసీబీ కోర్టులో లోపల ఉన్నారు. ఏసీబీ కోర్టులోని ఈ డాక్యుమెంట్ ప్రాసెస్ కి సంబంధించి సిగ్నేచర్స్ లాంటి అంశాలపై వీళ్ళు ప్రస్తుతం ప్రాసెస్ నడుస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత చంద్రబాబుకు సంబంధించిన తీర్పు కాపీ, పూర్తి కాపీ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్తుంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లోని ప్రాసెస్ మొత్తం, పేపర్ వర్క్ మొత్తం పూర్తయిన తర్వాత సాయంత్రానికి చంద్రబాబు జైలు నుంచి రిలీజ్ అయ్యే అవకాశాలు కనపడుతుంది. ఆ తర్వాత మనకున్న సమాచారం ప్రకారం చంద్రబాబు తిరుపతి వెళ్తారు. తిరుమలలోని వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత ఆయన నేరుగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లి వైద్యుల వద్ద వైద్య పరీక్షలతో పాటు మిగతా
చికిత్స సంబంధించిన అన్ని కూడా జరుగుతాయనేది మాత్రం మనకి ప్రస్తుతం టీడీపీ నుంచి అందుతున్న సమాచారం. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా అమరావతి నుంచి కొద్దిసేపటి క్రితమే టీడీపీ నేత అచ్చెన్నాయుడుతో పాటు ఇతర నేతలందరూ కూడా రాజమండ్రి బయలుదేరారు. ఉదయాన్నే టీడీపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న లోకేష్ తో పాటు బ్రాహ్మణి భువనేశ్వరి కూడా, భువనేశ్వరి ప్రస్తుతం విజయనగరంలో ఉన్నారు, ఆమె కూడా మరి కాసేపట్లో రాజమండ్రి చేరుకుంటారు. ఆ తర్వాత మొత్తం పేపర్ వర్క్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత సాయంత్రానికి చంద్రబాబు బెయిల్ నుంచి రిలీజ్ అయ్యే అవకాశాలు కనబడుతుంది. ఓవరాల్ గా చూసినట్టయితే చంద్రబాబు సెప్టెంబర్ 9వ తారీఖున అరెస్ట్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 10వ తారీఖున చంద్రబాబుకు సంబంధించి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. మొత్తం 53 రోజుల పాటు చంద్రబాబు ఇప్పటి వరకు జైల్లో ఉన్న పరిస్థితి కనబడుతుంది. వరుసగా చంద్రబాబుకు కోర్టుల నుంచి కూడా వ్యతిరేక తీర్పులు వస్తూ ఉన్నాయి. ప్రధానంగా జ్యుడిషియల్ రిమాండ్ కు సంబంధించి మొదటగా చంద్రబాబుకు ఎవరు అనేది మాత్రం అందరూ భావించినా సరే సిఐడి న్యాయవాదుల వాదనను ఏకీభవించిన ఏసీపీ న్యాయస్థానం చంద్రబాబుకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆ తర్వాత హౌస్ అరెస్ట్ కి సంబంధించి కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి క్వాష్ పిటిషన్ పై హైకోర్టు డిస్మిస్ చేయడం జరిగింది. అక్కడ కూడా చంద్రబాబుకు వ్యతిరేక తీర్పు ఇచ్చింది. అయితే ప్రధానంగా చంద్రబాబు ఈ ఆరోగ్య సమస్యలకు సంబంధించి మాత్రం తీవ్ర స్థాయిలో ఆందోళనలో కుటుంబ సభ్యులు ఉన్నారని చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లోని ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల డిహైడ్రేషన్ కూడా లోనైన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోని కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా మధ్యంతర బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అంటే నార్మల్ బెయిల్ తో పాటు మధ్యంతర బెయిల్, ఈ రెండు బెయిల్ను కూడా పిటిషన్ హైకోర్టులో వేశారు. ఈ నేపథ్యంలో మధ్యంతర బెయిల్కు సంబంధించి నిన్న వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున న్యాయవాదిగా ఉన్న సిద్ధార్థ లుద్రా తన వాదనలు వినిపించారు. ప్రధానంగా చంద్రబాబు ఆరోగ్య సమస్యలు, దాంతో పాటు ఆయన వయసురీత్యా ఇప్పటికే దాదాపు 53 రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఆయన ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్న అంశాలను, దాంతో పాటు డాక్టర్ల రిపోర్ట్ ను కూడా హైకోర్టు ధర్మాసనం ముందు ఉంచిన నేపథ్యంలో నిన్న సాయంత్రం మధ్యంతర బెయిల్కు సంబంధించి విచారణ పూర్తయింది. ఈ రోజు తీర్పు వెల్లడిస్తామనేది కూడా హైకోర్టు ధర్మాసనం తెలిపిన నేపథ్యంలో ఉదయం 10:30 మధ్యంతర బెయిల్ ఇస్తూ, షరతుతో కూడిన బెయిల్ ఇస్తూ హైకోర్టు తన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసినట్లయితే మొత్తం 4 వారాల పాటు చంద్రబాబు చికిత్స కోసం ఆరోగ్యరీత్యా బెయిల్ ను హైకోర్టు ఇవ్వటం జరిగింది. అయితే ఈ 4 వారాల్లో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. తొలుతగా చంద్రబాబుకు సంబంధించి నార్మల్ బెయిల్ ఏదైతే ఉందో, జనరల్ బెయిల్ కి సంబంధించిన విచారణ నవంబర్ 10వ తారీఖున హైకోర్టులో జరగబోతుంది. నిన్న విచారణ స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం పూర్తి స్థాయి వాదనలను నవంబర్ 10వ తారీఖు వింటామనేది కూడా చెప్పిన నేపథ్యంలో నవంబర్ 10వ తారీఖు చంద్రబాబుకు సంబంధించిన బెయిల్పై, స్కిల్ స్కామ్ కేసులో బెయిల్పై విచారణ జరగబోతుంది. మరోపక్క సుప్రీంకోర్టులో చాలా కీలకమైన అంశం పెండింగ్ లో ఉంది. ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించి స్కిల్ స్కామ్ కేసులో క్వాష్ పిటిషన్ పై ఇప్పటికే విచారణ ముగిసింది. తీర్పు పెండింగ్ లో పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం నవంబర్ 10వ తారీఖు లోపల 10వ తారీఖున ఇందుకు సంబంధించిన తీర్పు ఇస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ లేకుతుంది. ఎందుకంటే స్కిల్ స్కామ్ కేసులో చాలా కీలకంగా సుప్రీంకోర్టుకు సంబంధించి తీర్పుపై చంద్రబాబు పూర్తిగా బేసే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైకోర్టులోని స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించిన క్వాష్ పిటిషన్ డిస్మిస్ అవడంతో దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వెళ్లారు. సుప్రీంకోర్టులో ఇప్పటికే చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదిగా ఉన్న హరీష్ సాల్వే, అట్లాగే సిఐడి తరపున ముకుల్ రోహత్కి ఇద్దరు కూడా తమ వాదనలు వినిపించారు. ప్రధానంగా 17A మీదే ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు దాదాపు 3 నుంచి 4 రోజుల పాటు కొనసాగిన నేపథ్యంలోని ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు అన్ని పూర్తిగా విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఒకవేళ చంద్రబాబుకు స్కిల్ స్కామ్ కేసులోని అనుకూలమైన క్వాష్ పిటిషన్ పై తీర్పు వస్తే సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు ఉన్న అన్ని కేసులు తుడిచిపెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఒకవేళ అక్కడ సుప్రీంకోర్టులోని ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠ మాత్రం లేపుతుంది. మరోపక్క నవంబర్ 10వ తారీఖున స్కిల్ స్కామ్ కేసులోని జనరల్ పిటిషన్ పై విచారణ జరుగుతుంది. ఇదిలా ఉంటే చంద్రబాబుకు సంబంధించి ఫైబర్ నెట్ కి సంబంధించి
ముందస్తు బెయిల్పై కూడా సుప్రీంకోర్టులోని నవంబర్ 9వ తారీఖున విచారణకు రాబోతుంది. ఈ కేసుకు సంబంధించి కూడా తనకు బెయిల్ ఇవ్వాలనేది మాత్రం చంద్రబాబు కోర్టు సుప్రీంకోర్టులు వెళ్లారు. వరుస కేసులు చంద్రబాబుని చుట్టుముట్టుతున్న నేపథ్యంలోని సుప్రీంకోర్టులో ఉన్న క్వాష్ పిటిషన్ తీర్పు మీదే పూర్తిగా చంద్రబాబు నాయుడు ఆశలు పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా తనకు అనుకూలమైన తీర్పు వస్తుంది అనేది మాత్రం చంద్రబాబుతో పాటు చంద్రబాబు లాయర్లు భావిస్తున్న నేపథ్యంలోని నవంబర్ 9వ తారీఖున ఏం జరగబోతుంది అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠ రేగుతుంది. ఇదిలా ఉంటే నిన్న కొత్తగా చంద్రబాబుకు మద్యం ఏదైతే ఉందో మద్యం అమ్మకాలకు సంబంధించిన కేసును కూడా సిఐడి అధికారులు నమోదు చేయడం జరిగింది. A3 నిందితుడిగా గత ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు అక్రమంగా చేశారు అనే దాని ఆరోపణలతోని సిఐడి కేసు నమోదు చేసింది. నిన్న ఇందుకు సంబంధించిన పిటిషన్ ను ఏసీపీ కోర్టులో సిఐడి అధికారులు ఇచ్చిన నేపథ్యంలో దాన్ని విచారణకు ఏసీపీ న్యాయస్థానం అనుమతించిన నేపథ్యంలో దీనిపై కూడా ముందస్తు బెయిల్ కోసం కొద్దిసేపటి క్రితం చంద్రబాబు తరపున న్యాయవాదులు హైకోర్టులోని హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ హౌస్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు ధర్మాసనం స్వీకరించింది. మధ్యాహ్నం లంచ్ తర్వాత 2:15 చంద్రబాబుకు సంబంధించిన మద్యం కేసులోని ముందస్తు బెయిల్కి సంబంధించిన విచారణ జరగబోతుంది. మరోపక్క ఇన్నర్ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే చంద్రబాబుకు కొంత అనుకూలమైన తీర్పు వచ్చిన పరిస్థితి కనబడుతున్న నేపథ్యంలోని ఓవరాల్ గా చంద్రబాబుకు సంబంధించి స్కిల్ క్యాంప్స్ కేసులో మధ్యంతర బెయిల్ ఒక రకంగా ఊరట లభించినని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు సంబంధించి ఈ 4 వారాల్లోనే ఈ మధ్యంతర బెయిల్కి సంబంధించి 24 లోపలే మొత్తం ఈ 4 వారాల్లోనే ఇతర కేసులు ఫైబర్ నెట్ కి సంబంధించిన బెయిల్ పిటిషన్, దాంతో పాటు స్కిల్ స్కామ్ క్వాష్ పిటిషన్ లాంటి అంశాలు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా చంద్రబాబుకు అనుకూలమైన తీర్పు వస్తుందనేది కూడా అందరూ భావిస్తున్నారు. ఓవరాల్ గా 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబుకు ఊరట లభించింది. మరి కాసేపట్లో సాయంత్రం లోపల రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కూడా పేపర్ ప్రాసెస్ మొత్తం పూర్తయిన తర్వాత చంద్రబాబు బెయిల్ మీద రిలీజ్ అవుతారు. ఆ తర్వాత తిరుపతి బయలుదేరి వెళ్తారు. రైట్, థ్యాంక్ యూ గాలిబ్. మరి 1 lakh రూపీస్ తరఫున పుట్టించాలని చూడడం జరిగింది. ఈ యొక్క మధ్యంతర బెయిల్ అనేది 28/11/23 వరకు జారీ చేయడం జరిగింది. అట్లాగే మెయిన్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాని పిటిషన్ వచ్చేసరికి 10/11/23 మేర మరి విచారణకి చేపడతామని చెప్పి తుది విచారణ చేపడతామని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ మనం గమనించాల్సిన ఇష్యూ ఏంటంటే ఏదైతే ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారి మీద పెండింగ్ ఉన్నటువంటి మిగతా కేసులు కూడా ఈ మధ్యంతర ఉత్తర్వులు ఏదైతే ఉన్నాయో ఆయన బయట రాటికి ఎలాంటి అవంతరాలు లేవు. ఎందుకంటే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పీటీ వారెంట్ దాని మీద హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. అట్లాగే ఫైబర్ నెట్ కేసు అనేది ఓన్లీ యాంటిసిపేటరీ బెయిల్ పరిధిలో సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. అట్లాగే మరి మిగతా అంగళ్ళు కేసులు అనేది ఆయన చాలా క్లీన్ చిట్ గా ఆయన యాంటిసిపేటరీ బెయిల్ జారీ చేయడం జరిగింది. అట్లాగే నిన్నగా కాబట్టి మొన్న పెట్టినటువంటి ఈ లిక్కర్ కేసు ఏదైతే ఉందో ఆ లిక్కర్ కేసులో కూడా ఈ ఆరోగ్య సమస్యల మీద బయటకు వచ్చారు గనక దాని మీద ఎలాంటి కోయర్సివ్ స్టెప్ తీసుకున్నా సరే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద వస్తాయి. ఎందుకంటే ఆయన ప్రధానంగా గమనించినటువంటి ఇష్యూ ఏంటంటే బాబు గారు ఏదైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో కంటి ఆపరేషన్ అవసరం అని చెప్పేసి మిగతా సమస్యలు ఏదైతే ఉన్నాడో మెరుగైన వైద్యం కోసం ఎక్కడికైనా సరే ఏ విధంగా సొంత ఖర్చుతో తీసుకోవచ్చు చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు బాబు గారు ఈ రోజు కనుక సూటీలు పొడ్డిచ్చేసి ఈ రోజు కనుక ఆర్డర్ వస్తే సూటీలు ఈ రోజే పొడ్డిచ్చేసి ఈ రోజే విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. అట్లాగే ప్రభుత్వం తరఫున మేము చెప్పేది ఒకటే, ఇంత ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత కూడా ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఏదో కండిషన్లు పెట్టాలి, మా ఆధీనంలోనే చంద్రబాబు నాయుడు గారు ఉండాలి, ఇద్దరు డిఎస్పీ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా మాకు మొత్తం కూడా పరిగణన ఉండాలన్నప్పుడు కోర్టు దాన్ని సున్నితంగా తిరస్కరించడంగా మీకు అప్లికేషన్ పెట్టుకోండి, మీకు రైట్ ఉంటే దాన్ని పరిశీలిస్తామని చెప్పేసి కూడా సున్నితంగా తిరస్కరించినటువంటి అంశం కూడా మనం గమనించాల్సినటువంటి ఇష్యూ. మరి 1 lakh రూపీస్ తరఫున పుట్టించాలని చూడడం జరిగింది. ఈ యొక్క మధ్యంతర బెయిల్ అనేది 28/11/23 వరకు జారీ చేయడం
అయితే ఉందో దాని పిటిషన్ వచ్చేసరికి 10/11/2023 మేర మరి విచారణకి చేపడతామని చెప్పి తుది విచారణ చేపడతామని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు మాజీ మంత్రి కేఎస్ జవహర్ గారు. సార్ చెప్పండి, చంద్రబాబు గారి జైలుకి సంబంధించిన స్పందన. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది, రాష్ట్రం అంతా ఎదురు చూస్తా ఉంది. దాంతో పాటుగా తెలుగు ప్రజలందరూ కూడా ఆయన రాకపోవడం ఎదురు చూస్తా ఉన్నారు. ఒక పక్క ఆందోళన ఆయన ఆరోగ్యం పట్ల, మరో పక్క ఆశిస్తా ఇవన్నీ కూడా ఉన్నటువంటి సందర్భంలో ఆయనకి ఈరోజు మధ్యంతర బెయిల్ రావటం ప్రజలందరూ కూడా ఎదురు చూసింది నిజమైంది. దాంతో పాటుగా షరతులు అనేవి కూడా సాధారణ షరతులే తప్ప ఎక్స్ట్రాడినరీ షరతులు దానిలో ఏమి లేవు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎదురు చూసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి రాకతో ఆ తీరినటువంటి పరిస్థితి చూడాల్సిన అవసరం ఉందమ్మా. ఇప్పటికే అన్ని పూర్తి కూడా అయినట్లుగా తెలుస్తుందండి. అమ్మా, ప్రొసీజర్స్ ఏవైతే కావాలో బెయిల్కి సంబంధించి అన్ని కూడా ప్రొసీజర్స్ అన్ని కంప్లీట్ చేసుకొని 4 గంటల కల్లా చంద్రబాబుకు బెయిల్కి సంబంధించి బయటకు వస్తారు అనేది కూడా చెప్తున్నారు. దీనికి అంటే మీరు ఘన స్వాగతం పలకడానికి టీడీపీ శ్రేణులు అక్కడి వరకు వెళ్తున్నారా? ఆల్రెడీ అక్కడే ఉన్నామమ్మా. ఆల్రెడీ 3-4 మధ్యలో ఆయన బెయిల్ పేపర్ సబ్మిట్ చేయడం, ఆయన బయటికి రావడం జరుగుతుందనే దాని మీద సమాచారం ఉంది. అయితే రావులపాలెం, దాంతో పాటుగా తాడేపల్లిగూడెం, తణుకు మీదుగా ఏలూరు నుంచి విజయవాడ చేరే రూట్ మ్యాప్ అదమ్మా. శ్రేణులందరూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ సిద్ధంగా ఉన్నారు ఆయన స్వాగతం పలకడానికి. రైట్ థ్యాంక్ యూ సార్. ఓకే. ఇక ఇదే అంశానికి సంబంధించి స్పందించడానికి ఏపీ టీడీపీ వైస్ ప్రెసిడెంట్ మైలా ఝాన్సీ గారు లైన్లో ఉన్నారు. ఝాన్సీ గారు చెప్పండి, చంద్రబాబు బెయిల్కి సంబంధించి మీ స్పందన. నమస్తే అమ్మా. ఈ రోజు బెయిల్ రావడం అనేది నిజంగా మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందడుగు వేయాలన్నా, భవిష్యత్తు తరాలకు మంచి భవిష్యత్తు కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు ఖచ్చితంగా బయట ఉండాల్సిందే. ఈ వైసీపీ ప్రభుత్వం అనేది ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా ధర్మం అనేది ఎప్పటికైనా నిలబడుతుంది అనడానికి ఇది సరైనటువంటి నిదర్శనము. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఈ కోర్టు వ్యవస్థకు మేము ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టే ఆయన నిర్దోషిగా బయటికి వస్తారు కూడా. ఈ 4 వారాలు ఏదైతే బెయిల్ ఉందో ఖచ్చితంగా ఆయన ఆరోగ్య పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి మీద సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకొని ప్రజల ముందుకు మళ్ళీ ఆయన వస్తారు. మనందరి భవిష్యత్తుకు ఒక మంచి భరోసాను ఇస్తారనేది మేము ఆశిస్తున్నాము. ఇక బాబు గారికి మేము